వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం తమ హక్కుల కోసం నిర్వాసితులు చేపట్టిన వంట వార్పు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్లాంట్ను ప్రైవేటీకరించబోమంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తుండటంతో నిర్వాసితుల భవిష్యత్తు అంధకారంలో పడింది. దీనికి నిరసనగా గంగవరం, పెదగంట్యాడ, గాజువాక పరిసర ప్రాంతాల ప్రజలంతా ఐక్య సంఘంగా ఏర్పడి 48 గంటల పాటు వంట వార్పు పోరాటానికి పిలుపునిచ్చారు. ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు నిర్వాసితులను అడ్డుకోవడంతో పోలీసులకు నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎన్నికల ముందు తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చి ఇప్పుడు నోరు మెదపడలేదంటూ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నిర్వాసితుల వంట వార్పు కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం పోలీసులు ఒకవైపు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ప్రభుత్వాలు వాళ్ళందరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. ఇదైతే కరెక్ట్ కాదు. నిర్వాసితుల్ని 5,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళకి కనీసం ఆధార్ కార్డులు బ్లాక్ చేసి ఎక్కడ కూడా వేరే చోటకు పనిలో జాయిన్ అవ్వకుండా చేశారు. ఎంత దారుణంగా ఉందంటే స్టీల్ ప్లాంట్ పరిస్థితి. మా భూములు ఇచ్చి మేము మీ దగ్గర ఏదో భిక్షం అడుక్కుంటున్నట్టుందండి. ఇది మీ అబ్బసొత్తు అబ్బజాగీరు కాదండి. ఇది మేము మా తాతలు తండ్రులు సంపాదించిన భూములు ఇచ్చి మీరేదో ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తారు, మా కుటుంబ సభ్యుల్ని, మా పిల్లలు ఉన్నత స్థాయిలో చదువుకుంటారన్న ఆశతో మీకు భూములు ఇచ్చారు తప్ప మీరేమీ ఎదగటానికి కాదండి. ఈరోజు తిరిగి మా భూములైనా మాకు ఇవ్వండి, లేకపోతే మాకు నష్టపరిహారం అయినా ఇవ్వండి అంటే తిరిగి అరెస్టులు చేస్తున్నారు. మేము చేసే ధర్నాలు కానీ నిరసనలు కానీ అసలు చేయనివ్వకుండా చేస్తున్నారు. ఇది అయితే న్యాయం కాదండి. ఈరోజు నిర్వాసితులందరూ కూడా వంట వార్పు కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపునిచ్చిన క్రమంలోనే స్టీల్ ప్లాంట్ అంతా పోలీసు వారు అదుపు తీసుకొని పోలీసు వారు ఉద్యమం కూడా చేయనివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా మేము నిర్వాసితులమే, మాకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదని తెలిసి కూడా మమ్మల్ని మేము నిరసన పోరాటం చేస్తుంటే చేయనివ్వకుండా అడ్డుకునే పరిస్థితి. అదే గతంలో మీరు ఎన్ని పోరాటాలు చేశారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎన్ని పోరాటాలు చేశారు, ఈరోజు ఎందుకు మేము చేస్తున్న న్యాయ పోరాటానికి మీరు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైతే స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి త్యాగాలు చేసి ఉన్నామో మాకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి మేము గతంలో మిమ్మల్ని ఎన్నోసార్లు కలవడం జరిగింది. మేము కలిసిన క్రమంలో మీరు కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితులు.